హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు న్యాచురల్ స్టార్ నాని అన్న బర్త్డే. సో బర్త్డే సందర్భంగా వెరీ 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 హ్యాపీ బర్త్డే నాని అన్న. అసలు మార్నింగ్ నుంచి లిటరల్గా నేను పెద్ది సంబంధించినటువంటి అప్డేట్ గురించి తప్పితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా అప్డేట్ కూడా అంతలాగా ఎదురు చూడాల. లిటరల్గా చెప్పాలంటే అంతలాగా ప్యారడైజ్ ఈరోజు మొత్తం సోషల్ మీడియా చూస్తే ఆ జడల తాలూకు ఆ గెటప్ ఏదైతే ఉంటుందో అందరు కూడా డీప్లీగా పెట్టేసుకున్నారు. అంటే ఆ ప్రోమో ఎప్పుడైతే రిలీజ్ అయిందో నిన్న, అప్పటి నుంచి కూడా ఈ ఫుల్ సాంగ్ కోసం అంతలా ఎదురు చూశారు. ఫ్యాండమ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో యొక్క అభిమానులు కూడా ఈ సాంగ్ గురించి చాలా నిజాయితీగా ఎదురు చూస్తారు. బికాజ్ ఒక నిజాయితీ గల కంటెంట్, ఒక హానెస్ట్ కంటెంట్ ఉండేటువంటి గొప్పతనం అది. అది పెద్ది కావచ్చు, ప్యారడైజ్ కావచ్చు, రెండు కూడా పీపీ అక్షరాలే. సో ఇంకా ఆలోచించుకోండి ఈ సినిమా తాలూకు రేంజ్ ఏ రకంగా ఉండబోతుందని. దేనికి దానికి దాని స్థాయి తగ్గట్టుగా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేటువంటి హైప్ తో ముందుకెళ్తుంది. సో ముఖ్యంగా ప్యారడైజ్ ఈ సాంగ్ ఆయా షేర్ ప్రోమోలో పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతర ఆయా షేర్, ప్యారడైజ్ కే అడ్రస్ నైతా ఆయా షేర్ అనేటువంటి ఒక లిరిక్స్ తో వచ్చింది. అది చాలా ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్ లిరిక్స్ అనమాట. అంటే పొట్టు పొట్టు ఆకలుంది అంటే ఈ పొట్టు పొట్టు ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ తెలంగాణ వర్డ్స్. బేసిక్లీ తెలంగాణలో ఉండే వాళ్ళకి, హైదరాబాద్ లో ఉండేవాళ్ళకి, నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి 9 years గా సో నాకు కొన్ని వర్డ్స్ నాకు అర్థమవుతాయి అనమాట. సో కాకపోతే టోటల్ మీనింగ్ మరి కొన్ని వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, అంటే నాన్ తెలంగాణ ఏపీ వాళ్ళకి, మిగతా స్లాంగ్ వాళ్ళకి. బట్ టోటాలిటీ ఆఫ్ సాంగ్ మీనింగ్ అయితే మనకి 2-3 సార్లు వింటే అర్థమైపోతుంది. జస్ట్ ఒక 2 lines వింటే మనకి చాలు ఈ సాంగ్ ఒక మంచి ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్ సాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నేను మిగతా లిరిక్స్ కాసేపు దాని గురించి పక్కన పెట్టేస్తే, ఖచ్చితంగా ఇప్పుడు 3 lines, ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందలే తెలియడానికి 2 మెతుకులు పట్టుకుంటే చాలు అన్నదానికి ఈ సాంగ్ ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ లిరిక్స్ ఉండేదానికి ప్రోమోలో వచ్చినటువంటి ఆ 2-3 lines సరిపోతుంది కదా. సో ఇప్పుడు వచ్చినటువంటి ఫుల్ సాంగ్ మొత్తం చూసుకుంటే మొత్తం అసలు వైబ్ ఉంది. అసలు అనిరుద్ధ్ అంటేనే వైబ్, అనిరుద్ధ్ అంటేనే గూస్ బంప్స్. అసలు ఈ యొక్క జనరేషన్ లో జెన్జీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అనిరుద్ధ్ అని చెప్పేసి అనుకోవాలి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, బట్ జెన్జీ కైండ్ ఆఫ్ అంటే జానర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఈ సినిమా కొట్టినటువంటి మ్యూజిక్ ఇంకో సినిమా కొట్టకుండా మోస్ట్లీ చాలా తక్కువ కంపేర్ చేసేది అనిరుద్ధ్ మ్యూజిక్. జస్ట్ 1% అనుకుంటా ఈ సినిమా ఒకేలా ఉంది కదరా అని చెప్పేసి. బట్ అంత వేరియేషన్ చూపిస్తూ, అంత వర్సటాలిటీ ఆఫ్ మ్యూజిక్ ని కొట్టుకుంటూ తన స్థానాన్ని పైకి నిలబెట్టుకుంటున్నటువంటి ప్రజెంట్ జెన్జీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో నంబర్ 1 అనిరుద్ధ్, అలా డౌట్ ఏం లేదు. సో అతని నుంచి అవుట్పుట్ దట్టు ఒక శ్రీకాంత్ తోడేలా, ఒక నాని, ఇద్దరు దసరా తీస్తున్నారు. నాకు ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు దసరా అంతగా నచ్చలేదు. సో దాంట్లో సాంగ్స్ అవన్నీ బాగుంటాయి, బీజిఎమ్స్ కూడా బాగుంటాయి, బట్ నాకు కంటెంట్ పరంగా దసరా నచ్చలా. సో నాకు చాలా లో ఒపీనియన్ ఉండింది. నాకు దసరా అంతేం బాగాలేదు కదా, ఏదో ఆ కైండ్ ఆఫ్ వస్తుంది లేరా అని చెప్పేసి అనుకున్నా. బట్ గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ బ్యాక్ డ్రాప్ కావచ్చు, నిజంగా అదిరిపోయింది. అప్పటి నుంచే కొంచెం ఆ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. సో ఇప్పుడు సాంగ్ వచ్చింది. ఇక ఫుల్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే లిటరల్గా నాని అన్న కెరియర్ బెస్ట్ అనిపిస్తుంది ఆ యొక్క స్టఫ్ చూస్తూ ఉంటే. లిటరల్గా అసలు నాని అన్న దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ స్టెప్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఆ బీడీ కాల్చుకుంటే ఒక స్టెప్ ఉంది, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ వేస్తాను, మీరు అందరూ చూసే ఉంటారు, సాంగ్ చూసే వచ్చారు అనుకుంటున్నాను. ఆ బీడీ స్టెప్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఇది ఖచ్చితంగా ఒక స్వాగ్, ఒక అట్టడుగు వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క స్టోరీలు అన్నదానికి ఆ కుర్రోళ్ళలో, ఆ యొక్క వ్యక్తిలో ఏ కైండ్ ఆఫ్ స్వాగ్ ఉంటుందో, ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఒక ఎనర్జీ ఉంటుందో ఆ క్యారెక్టర్ లో బాగా పోర్ట్రే చేశారు శ్రీకాంత్ ఓడేలా గారు. అసలు నాని అన్న అయితే ప్రాణం పెట్టేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ఆ బాడీ బిల్డ్ చేసినటువంటి విధానం కావచ్చు, 2 జడలు కావచ్చు, అంటే ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయారు మనం. లిటరల్ గా ఎంత రా అండ్ రస్టిక్ గా ఉందంటే ఆ వరల్డ్ అసలు చూస్తానికి ఇదేదో అమ్మ అసలు ఏంట్రా ఈ కంటెంట్, ఏం చూపించబోతున్నారు ఈ సినిమా ద్వారా. ఒక మంచి ఆకలితో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భుక్తాయాసం వచ్చేలాగా మనకి భోజనం పెట్టబోతున్నారా ఈ కంటెంట్ ద్వారా అన్నట్లుగా అర్థమైంది. అసలు నాని అన్న అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు టూ మచ్ నాని అన్న, టూ మచ్. అసలు నీ ఎనర్జీ కానీ, నువ్వు పెట్టినటువంటి ఎఫర్ట్ కానీ, నీ కష్టం ప్రతిదీ కూడా కనిపిస్తుంది. సో మాస్కి నువ్వు సెట్ కావు అని చెప్పేసి మొన్నటి వరకు నేను అనుకున్నాను. నేను కూడా ఆడియోలో నేను కూడా ఉన్నాను, ఐఎమ్ వెరీ సారీ. సో ఇది చూస్తుంటే మాస్కి నువ్వు ఇంకా
ఖచ్చితంగా న్యాయం చేస్తావు అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత కట్టర్ మాస్ హీరో అవుతావు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ యొక్క సాంగ్ చూసిన తర్వాత. ఇంకా అనిరుద్ధ్ గురించి చెప్పేది ఏముంది, మెయిన్లీ మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ కొరియోగ్రాఫర్ గురించి మాట్లాడుకోవాలి. సుధాన్ అంటే ఎవరు, అసలు నాని గారితో ఆ జడల్ స్టెప్ ఒకటి ఉంది, అది భలే ఉంది అసలు. నిజంగా చాలా అంటే వాడుకున్నారు, ఇక డైరెక్టర్ వాడుకున్నాడు. ఆ బర్త్డే ట్వీట్ లో కూడా ఆయన మెన్షన్ చేశాడు, నేను సినిమా తాలూకు రూల్స్ అన్నింటిని బ్రేక్ చేశాను, నాని అన్న వర్కింగ్ స్టైల్ కూడా బ్రేక్ చేశాను. సో ఆయన కొన్ని డేట్లు అనుకుంటాడు ఈ డేట్కి రావాలని, అది కూడా బ్రేక్ చేశాను. బికాస్ ఆగస్ట్న వస్తుంది ఈ సినిమా, ఆగస్ట్ 21 అనుకుంటే ఈ సినిమా వస్తుంది. పోస్ట్ పోన్ అయిపోయింది. ఇనిషియల్గా ఇది మార్చ్ 19th, మార్చ్ 26th రావాలి. సో అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి మనకి ఆగస్ట్ 21కి ఇది పోస్ట్ పోన్ అయింది అనమాట. సో ఓవరాల్గా చెప్పాల్సి వస్తే నాని వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. సాంగ్లో మాత్రం అసలు బ్యాక్ డ్రాప్ చూడాలా, నాని అన్నని చూడాలా. నాకు నాని అన్న అంటే ఒక వైట్ షాట్ పెడితే గ్రాండియర్ కనిపిస్తుంది, కొంచెం మిడ్ షాట్ పెడితే మాత్రం అసలు నాని అన్న తాలూకు విశ్వరూపం విధ్వంసం కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అసలు నాని అన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో అసలు సాంగ్ బీట్ కానీ, నాని అన్న పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్. షాకింగ్ విషయం ఏంటంటే నాని అన్న దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయాల, అసలు ఎప్పుడు వేయలేదు కూడా. సో అంటే ఎంత కష్టపడుతున్నాడు ఈ సినిమాకి అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. ఒక ప్యూర్ కంటెంట్, ఒక హానెస్ట్ కంటెంట్, ఒక నిజమైన కంటెంట్. నిజంగా సినిమా మన తెలుగు సినిమా ప్రేక్షకులు, మెయిన్లీ మన తెలుగు సినిమా ప్రేక్షకులు మంచి కంటెంట్ వస్తే దాని గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా అన్యాయం చేసినట్టుండేది. ఖచ్చితంగా మాట్లాడతారు కూడా, మాట్లాడకుండా ఎప్పుడు లేరు తెలుగు ప్రేక్షకులు. మంచి సినిమానికి ఎప్పుడు ఎవరెస్ట్ ఆ స్థానాన్ని అందిస్తారు. సో నేను కూడా ఒక మంచి ప్యూర్ కంటెంట్ తెలుగు ప్రేక్షకుడిని కాబట్టి ఈ వీడియో నేను ఫస్ట్ టైం నా ఛానల్లో ఖచ్చితంగా మాట్లాడాలరా, దీన్ని మాట్లాడకపోతే మనం ఒక ప్యూర్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాకి అన్యాయం చేసినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైం అయినా సరే నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో అసలు థ్రిల్ అయిపోయాను నేను అసలు కంటెంట్ చూసి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.